అవునత్తమ్మ నువ్వు అన్నది కూడా నిజమే. కానీ పండగ పూట చీరలు కొనుక్కోకపోతే ఎట్లుంటది? అక్కడికి అందరూ మంచి మంచి చీరలు కొనుక్కొని మంచి నగలు వేసుకొని వస్తారు ఎరికైనా. మనం వాటి చీరలు కట్టుకొని పోతే పాత ఎట్లా పాడైంది? అట్టిగా ఎందుకుంటామే, ఏదో ఒకటి కొంటాం. వేలు వేలు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే మనకేందే, వాళ్ళు వేలే కొనుక్కుంటే మనం వందలలో కొనుక్కుందాం, అయ్యేదేముంది? కాదత్తమ్మ మన ఇంటికి సరిగ్గా లేదా? వాళ్ళు ఎంగిలి పూలకు వారం రోజుల ముందే వినాయకుడు నీళ్ళలో పడేటప్పుడే కావచ్చు పెయిళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పడ్డాయి అన్నారు. గత ఇంటింటి రాజుల అందరు వేయిళ్ళు మంచిగా కొనుక్కొని వచ్చారు. దాని మీదకి జ్యువెలరీ తెచ్చుకున్నారు, మ్యాచింగ్ గాజులు తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు. ఆమె 5,000 పెట్టి తెచ్చుకుంటారు పచ్చిదే. అయ్యో కోడలా, వాళ్ళతో మనకేంది? వాళ్ళు ఎంతైనా కొనుక్కొని మనకెంతలో అయితే మనం గంటలో కొనుక్కుందాం. అదే మామయ్యని అడగాలి ఏమంటాడు. ఏమంటావు? కోడలకు బట్టలకు పైసలు అట్టు ఇస్తావా? తెచ్చుకోండి, తీసుకొచ్చుకోండి.